వెల్కమ్ టు అక్కి 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థిని చెయ్యి విరిగేలా కొట్టిన టీచర్, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. చరిత్ర సృష్టించిన భారత్ చెస్ ప్లేయర్. యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలి, ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చాతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు, మాజీ మంత్రి హరీష్ రావు. ఎంతగానో ఆకట్టుకున్న చిన్నజీఆర్ స్వామి ప్రవచనాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి గ్రామంలో సర్పంచ్ బుద్దప్ సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో గౌరీదేవి సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ పురవీధుల్లో అమ్మవారిని ఊరేగిస్తూ కోలాహలంగా అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని మానసంచా కోలాటాల మధ్య ఘనంగా నిర్వహించారు. గౌరీ ఉత్సవాలలో భాగంగా భరతనాట్యం, డీజే స్టెప్పులతో డీజే డ్యాన్సులు మరియు సాంఘిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కనువిందుగా ఉండే విధంగా సాంఘిక కార్యక్రమాలను గౌరీదేవి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలను కమిటీ వారు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభారాజు హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గౌరీ పార్వతుల ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పెద్దనాపల్లి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధ సత్యవతి, ఈశ్వరరావు, ఎంపీటీసీ బుద్ధ కృష్ణబాబు, శిల్పా రాజిశెట్టి, చిన్న వెంకన్న బాబు, బుద్ధ సన్యాసి బాబు, మల్ల పార్వతయ్య, కాళ్ళ రామకృష్ణ, గౌరీదేవి కమిటీ సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ గ్రామ అభివృద్ధి కూడా అన్ని విధాలుగానే అభివృద్ధి, సంక్షేమం కూడా తప్పకుండా జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ కూడా, ముఖ్యంగా ఈ కమిటీ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి గౌరీ పార్వతి అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మారుమూల గ్రామాల నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్ 2024 క్రీడలు ఎంతో దోహదపడతాయని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి తెలిపారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా దేవరుపుల మండల కేంద్రంలోని శ్రీ సాయి ప్రశాంతి విద్యానికేతన్లో గురువారం నిర్వహించిన ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కప్ క్రీడా పోటీల్లో గ్రామీణ క్రీడాకారులు సత్తా చాటి రాష్ట్ర స్థాయిలో రాణించాలని అన్నారు. పట్టుదల, ఆత్మస్థైర్యమే ఆ విజయానికి సోపానాలని, యువత విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, స్కూల్ యాజమాన్యం అధికారులు తదితరులు పాల్గొన్నారు. చాలా ఎక్కువ కాంపిటీషన్ అనేది ఏదో ట్రోఫీస్ మెడల్స్ విన్ కావడానికే కాదు, అది మీలో ఒక కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేయడానికి. మీరు అందులో పార్టిసిపేట్ చేసిండ్రంటేనే అది చాలా గొప్ప విషయం. కాకపోతే ఏమన్నా మళ్ళీ గెలుస్తాం, మళ్ళీ ఆడతాం. విన్నింగ్ అండ్ లూజింగ్ అనేది పెద్ద మ్యాటర్ కాదు కదా, కాకపోతే ఉంటుంది. విన్ అయిన వాళ్ళకి కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది, స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది. కానీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అంతే, వాళ్ళకు కూడా అట్లనే ఉండాలి. ఎందుకంటే ఈసారి ఒక్కసారే కాదు, మళ్ళీ కూడా మీరు అందరు ఆడతారు. ఇప్పుడు ఇక్కడ వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, అథ్లెటిక్స్ ఇవన్నీ కూడా ఆడిండ్రు. మరి గర్ల్స్ కూడా అంతా 150 స్ట్రెంత్ అండి, 150 అండ్ అబ్బాయిలు 180. అంటే మంచిగా చాలానే పెద్ద సంఖ్యలోనే అందరు కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. మీరందరూ సెలెక్షన్ అయిన వాళ్ళు 180 + 150. మీరు మళ్ళీ ఇందులో ఫిల్టర్ అయ్యి ముందుకెళ్తారా? ఆల్రెడీ ఫిల్టర్ మొత్తం 72 మెంబర్స్ ముందుకెళ్తారు. కానీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ కావాలి. స్పోర్ట్స్ అనేది ఏదో మనము కొత్తగా ఆడుతున్నాం అంతే అని కాదు, అది మనకి ఫిజికల్గా అండ్ మెంటల్గా కూడా మంచిగా ఉంటుంది ఎప్పుడైనా. మరి మీరందరూ కూడా గెలుపులే, ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. అందరూ కూడా ఇంకా పెద్ద పెద్దగా గేమ్స్ ఆడుకొని మరి మీ యొక్క స్పోర్ట్స్లో మరి గోల్డ్ మెడలిస్ట్గా అవ్వాలని, కనీసం కొంతమందినైనా గోల్డ్ మెడలిస్ట్గా పోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. సినిమాను తలపించే క్రైమ్ కథ. తన కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువును కువైట్ నుంచి వచ్చి చంపిన తండ్రి. శనివారం కువైట్ నుండి వచ్చి హత్య. తిరిగి కువైట్ వెళ్లిపోయిన అతడు బుధవారం వీడియో విడుదల చేయడంతో వెలుగులోకి వచ్చిన ఉదంతం. అన్నమయ్య జిల్లా ఓబ్లవారిపల్లె మండలం కొత్తమంగపేటలో దివ్యాంగుడైన గుట్ట ఆంజనేయులు దారుణ హత్యకు గురయ్యారు. పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కొత్తమంగపేటకు చెందిన చంద్రకళ, ఆమె భర్త ఆంజనేయ ప్రసాద్ కువైట్లో ఉంటున్నారు. దీంతో తమ కుమార్తెను ఊళ్ళో ఉంటున్న చెల్లెలు లక్ష్మి, వెంకటరమణ దంపతుల వద్ద ఉంచారు. ఇటీవల వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనవరాలి వరుసయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని బాలిక తన తల్లి చంద్రకళకు ఫోన్ చేసి తెలిపింది. ఆమె వెంటనే చెల్లెలు లక్ష్మికి ఫోన్ చేసి అడగగా ఆమె సరిగా స్పందించలేదు. ఆందోళనతో చంద్రకళ కువైట్ నుంచి వచ్చి ఓబ్లవారిపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడు ఆంజనేయులను పిలిపించి మందలించి వదిలేశారు. ఆమె ఈ విషయాన్ని భర్త ఆంజనేయ ప్రసాద్కు చెప్పింది. తీవ్ర ఆవేదనకు గురైన అతడు ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించిన పోలీసులు పట్టించుకోవడం ఏమిటని ఆవేదన చెందాడు. కువైట్ నుంచి వచ్చి శనివారం ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుపరాడ్డుతో మోదీ హత్య చేసి వెంటనే కువైట్ వెళ్లిపోయాడు. అనంతరం ఈ విషయాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేశాడు. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని, పోలీసులకు లొంగిపోతానని వెల్లడించాడు. బట్టలు తీసేసి బలాత్కారం చేసి, నోరు మూసిపెట్టి బలాత్కారం చేసి ఇంకా చేసేదానికి ప్రయత్నించినాడు. ఒకవేళ అరిస్తే నోరు మూసిపెట్టి ఒకవేళ ఎంత పనైనా చేద్దాము, చంపేసేదానికైనా కానీ అంటే ఆ ఆలోచనతోనే బలాత్కారం చేసి చంపేసేదానికైతే ఈ మనిషి అయితే చూసినాడు. ముందుగానే నా కూతురు నిద్ర మత్తులో ఉంది, అందులో మళ్ళీ నోరు మూసిపెట్టేసినాడు, బట్టలు తీసేసినాడు. నోరు మూసిపెట్టేతలకి ఊపిరాడకుండా భయపడిపోయింది అనమాట. ఏం జరుగుతున్నదో ఏమో భయపడిపోయి ఒకపారిగా అరిసేసింది బుజ్జమ్మ అని. మా మరదలను అయితే అరిసేసింది. మా మరదలో వచ్చింది. అప్పుడు
మా మరదలు వచ్చి ఇప్పుడు బిడ్డనైతే దగ్గరికి తీసుకొని ఏం జరిగిందంటే అప్పుడు బుజ్జమ్మ తాత అయితే ఈ మాదిరి చేసినాడు, బట్టలన్నీ తీసేసినాడు, పట్టుకోరాని చోట పట్టుకొని ఒత్తుతా ఉన్నాడు. నాకైతే నొప్పి వచ్చినది, భయం వేసింది. బుజ్జమ్మ నోరు మూసిపెట్టేసినాడు. నేను భయపడిపోయి గట్టిగా అరిచినాను. తరువాత మా మరదలైనా గాని, మా మరదలు వాళ్ళ భర్త రమణ అయినా గాని వీళ్ళిద్దరూ ఈ మనిషిని దేనికి ఈ మాదిరి చేసినావు పసిబిడ్డనని ఒక్క మాట అడగల. తరువాత నా బిడ్డను వీళ్ళిద్దరూ బెదిరించినారు. తాత ఈ మాదిరి అని చేసినాడు అని నువ్వు ఎక్కడ చెప్పగాకని నా బిడ్డనైతే బెదిరించినారు. నా బిడ్డ భయపడిపోయింది. తర్వాత మా మరదలు మా భార్యకి ఫోన్ చేసి మా ఇంట్లో వసతి లేదు, నీ బిడ్డను చూసుకునేదానికి, నీ బిడ్డను నువ్వు తీసుకోబో అని ఎమర్జెన్సీగా చేసింది. మా ఇంట్లో గొడవలు గాన వసతి లేదు అనే తలికే సరే అని నా భార్యను ఇంటికి పంపించిన. బిడ్డను తీసుకురాపో, మన స్వాధీనంలో పెట్టుకున్నాం, మనం చూసుకున్నాము అనేది. ఓకే, పోయింది, తీసుకొని వచ్చింది. ఓకేనా అని నా బిడ్డను మంచిగా అడిగింది నా భార్య. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఏమన్నా కొట్లాడుకున్నారా, ఇన్ని రోజులు బాగానే చూసుకుంటా ఉన్నారు కదా, సడన్ గా దేనికి ఈ మాదిరి ఏంది, నేను ఎవరికి చెప్పనులే, భయపడగాకు, అసలు ఏం జరిగింది, వాళ్ళ కాళ్ళకి ఏమన్నా రచ్చలా అని నా భార్య చిన్నగా అడగడం వల్ల నా కూతురు చెప్పేసింది, అమ్మా నేను నిద్రమత్తులో ఉన్నాను, తాత బట్టలన్నీ తీసేసినాడు, ఇక్కడ పట్టుకొని చెస్ట్ దగ్గర ఉత్తినాడమ్మా, ఇంకా చెప్పరాని ప్లేస్ లో పట్టుకొని గట్టిగా ఉత్తినాడమ్మా, అరుచానని ఇట్లా మూత పెట్టేసినాడు, చేతితో మూతేసినాడు, నాకు భయం వేసిందమ్మా, ఈ మాదిరి చేసినాను, తర్వాత బుజ్జమ్మకి చెప్పినాను అని అప్పుడు చెప్పింది నా కూతురు. ఇంకా తర్వాత నేను చట్టాన్ని గౌరవిస్తా. ఓకే, మనము డైరెక్ట్ గా ఇలా అని వెళ్ళకూడదు, వాళ్ళ పైకి రచ్చకెళ్ళకూడదు, మనము చట్టపరంగా వెళ్దాం. ఓకే, ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ మాదిరిలా జరిగిందని కంప్లైంట్ అని నేను చెప్పిన. ఓకే, ఆమెని నా భార్య వెళ్ళింది, కంప్లైంట్ ఇచ్చింది. తర్వాత వాళ్ళని పిలిపించినారు. వాళ్ళని పిలిపించి ఈ మాదిరిలా జరిగిన దానికి వాళ్ళను ఒక్క దెబ్బ కూడా కొట్ల, ఏదో 2 మాటలు తిట్టి ఆమెని అక్కడి నుంచి ఇంకా మీ జోలికి, మీ బిడ్డ జోలికి ఇంకా వాళ్ళు రారు అని పంపించేసినారు. ఎవరిని వల్ల ఆడ పంపించేసినారు. ఓకే, ఆమెని ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు నా భార్య కోయేటికి రావాలి మళ్ళీ రిటర్న్. ఓకేనా, ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే, ఇది ఒక ఆడబిడ్డ పరువు అనమాట. ఇది ఒక ఆడబిడ్డ మానానికి సంబంధించిన వీడియో, బయట పెట్టుకోకూడదు కానీ పరిస్థితి వచ్చింది. ఓకేనా, బయట పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఓకే, తర్వాత వీళ్ళిద్దరు లక్ష్మీ రమణ సారాలతో చెప్పినాము. వాళ్ళు ఫోన్ చేసి మాకేమన్నా డబ్బులు ఇచ్చినారా, దేనికి మాదిరి చెప్పినారు, దేనికి పబ్లిక్ చేస్తున్నారు, ఇది ఆడపిల్ల విషయం కదా అని తిట్టినారు. తిట్టేతలకే నన్ను అంటారేమో అని లక్ష్మి ఏదో పురుగుల మందు తాగి ఏదో సూసైడ్ చేసుకునింది. వాళ్ళ పక్క ఏ అంత పెద్ద తప్పు లేకపోతే సూసైడ్ అంత వరకు వెళ్ళింది. ఓకే, సూసైడ్ చేసుకునింది. తర్వాత ఈ మాదిరి సూసైడ్ చేసుకునిందని అక్కడి నుంచి ఎస్ఐ సార్కు ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పినారనమాట. ఈ మాదిరి సార్ రాలేదు, ఈ మాదిరి ఏదో తాగి ఉన్నది అని ఆ సార్ ఉండేసి ఈ మాదిరిలా ఏదో తాగిందంట, ఆమెకి ఏదన్నా కానీ అయితే నిన్నైతే అరెస్ట్ చేస్తామని మా భార్యని అన్నారు. ఏంది ఇది, మా భార్యను అరెస్ట్ చేస్తా అన్నారు. మేము బిడ్డ విషయం ఈ మాదిరి జరిగిందని వస్తే వాళ్ళు ఏదో చేసుకోవడం వల్ల నిన్న మా భార్యను అరెస్ట్ చేస్తానంటే నువ్వు ఇక్కడే ఉండాలా, పోయేటకు కూడా పోలేవు అని సార్ మాతో చెప్పినాడు. ఓకేనా, తర్వాత మా భార్యను అక్కడే స్టేషన్లోనే, అప్పటికి స్టేషన్లోనే ఉంది. తర్వాత లక్ష్మిని అంటే మా మరదల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి అంత బాగా అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చారు. తర్వాత సార్ ఉండేసి అంక బాగుండదు అట్లే, ఇంక నువ్వు కూడా. భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేష్ వరల్డ్ చెస్ ఛాంపియన్గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిలెర్తో జరిగిన 14వ రౌండ్లో గుకేష్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్షిప్గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం గుకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. Congratulations, Mukesh. Thank you. Incredible, and Gukesh is
is also crying. Amazing. What a picture. One dynasty ends and a new one begins. And after weeks of unspeakable hard work, the emotions spill out. I've got butterflies on my skin. How symbolic. Gukesh sets up. ఐజ పట్టణంలో భారతీయ స్టేట్ బ్యాంక్ శాఖ పక్కన ఉన్న 5-స్టార్ ఆఫీస్ ముందు మొబైల్ ఫోన్ గుర్తు తెలియని మహిళలకు దొరకడం జరిగింది. కావున అట్టి మహిళలు కానీ లేదా ఆ వ్యక్తుల ఆచూకీ తెలిసిన వ్యక్తులు ఎవరైనా మాపై దయ ఉంచి అట్టి ఫోన్ ఐజ పోలీస్ స్టేషన్లో ఇవ్వగలరని మనవి. ఈ జియో వచ్చారు వాళ్ళు ఏమన్నా అదే బండిలోనే పెట్టినారు లేడీస్ తీసుకొచ్చి బండి నెంబర్ అన్నా కనబడితే దొరికిపోతాడు చెప్పినట్టే వాడు ఆ రోజు చెప్తే ఆడలు వేసుకున్నాడు. తీసుకో వీడేం చేస్తున్నాడు వీడు చూసలేడు. వాడు బండి నెంబర్ కవర్ చేయి రాదంట జూమ్ చేయడానికి. అది జూమ్ ఉంటుంది పలిగిపోతుంది. నెక్స్ట్ మన వాళ్ళు వచ్చినారు కానీ వాళ్ళు అంత యాడ్ చేసింది కదా. వాడు బండి పల్సర్, అది పల్సర్ బండి. అది వెయిట్ ఉందా ఇదే వెయిట్ బయటది అదే వచ్చేవాడు ముందర పెడుతుంది ఆమెగా కవర్ లో పెడుతుంది ముందు పైన. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాడు. దాని నెంబర్ లేదా ఐడి నెంబర్లు ఉంది ఆడ. కొత్త టెక్నాలజీ వచ్చింది. పోలీస్ స్టేషన్ లో సెకండ్ మీద తెలిసిపోతుంది ఫోన్ అంటే ఆన్ చేయాలి కదా సార్. ఇప్పుడు కాకపోతే 10 రోజులకి ఆన్ చేసినా తెలిసిపోతుంది. ఇచ్చిరా అది వీడియో తీసి అక్కడ ఇచ్చిరా. 2 రోజులకి కొత్త టెక్నాలజీ కావాలి. సంగారెడ్డి జిల్లా లగచెర్లలో అరెస్ట్ అయి సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న రైతు ఈరియా నాయక్ను బేడీలు వేసి వైద్య పరీక్షలకు తీసుకెళ్లిన పోలీసులు. సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు. నిన్న రాత్రి ఈరియా నాయక్కు గుండెపోటు. రాజు రాజు అరే తీసుకో నవీన్ తీసుకున్నావు కదా.
బయటకు వచ్చిన చూస్తా స్టూడియో చూపిస్తా లోపల స్కానింగ్ అర్థం చేసుకో. పేషెంట్ బయటకు వచ్చిన మీరే చూడండి. आज भी लाए అప్పట్లో స్టంట్ వేసిన అడుగు స్టంట్ అడిగే పిఠాపురంలోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ నందు రదాలపేటకు చెందుతున్నటువంటి పూడి గంగాధర్ అలియాస్ బాలు మరియు అతని స్నేహితుడైన గుబ్బాల దయానంద పాలు కుమరపుర గ్రామం అను ఇద్దరు మద్యం సేవించి మద్యం మత్తులో వారికి ఇంకా డబ్బులు అవసరమై సదరు హాస్టల్ గోడ వెనుక వైపు నుండి దూకి లోపలికి వెళ్ళి 8, 9 మరియు 10వ తరగతి విద్యార్థులు ఉండేటువంటి వసతి గృహాల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ భయభ్రాంతులకు గురి చేసి బీరు బాటిళ్లు పగలగొట్టి దానితో పొడిచి చంపుతానని వాళ్ళ వద్ద ఉన్న డబ్బులు పూర్తిగా ఇవ్వమని పిల్లలందరి దగ్గర సుమారు 540 రూపాయలు వసూలు చేసుకొని అక్కడి నుండి పరారైన సంఘటన గురించి సదరు హాస్టల్ వార్డెన్ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ నందు క్రైమ్ నెంబర్ 249/2024 కేసు నమోదు చేసి త్వరితగతిన విచారణ చేసి ఈ రోజు అనగా 12వ తారీఖు 12వ నెల 2024 తేదీన సదరు ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి పిల్లలను భయపెట్టి వాళ్ళని చంపుతామని బెదిరించి డబ్బులు ఇవ్వని పక్షంలో వారిని చేతులతో కాళ్ళతో కొట్టి వారి వద్ద ఉన్నటువంటి డబ్బులను కాజేసినటువంటి నేరంపై రిమాండ్ రిపోర్ట్ ద్వారా ఈ రోజు పిఠాపురం కోర్టులో హాజరుపరచడమైనది. దర్యాప్తు చేసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఈ రోజుని A1 అయినటువంటి దాడి గంగాధర్ అలియాస్ బాలుని అలాగే A2 అయినటువంటి గొప్పల దయానంద పాలుని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ తోటి కోర్టుకి వశపరచడం జరుగుతుంది. అలాగే ఇలాగా ఈ చెడు నడక నడుపుతూ తాగి ఇష్టం వచ్చినట్టుగా బిహేవియర్ చేసినటువంటి వాడిని అందరూ కూడా హెచ్చరించడం జరుగుతుంది. ఈ మత్తులో ఉండి మందు తాగినట్టు వారు అలాగే గాంజాయి తాగినటువంటి వాడికి ఖచ్చితంగా చట్ట ప్రకారంగా చర్య తీసుకుని వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడం జరుగుతుంది. రాత్రుల్లో ఎక్కువగా రైల్వే స్టేషన్ దగ్గర బస్ స్టాండ్ల దగ్గర ఈ ఎవరైతే యూత్ ఎక్కువగా ఈ చెడు వ్యసనాలకు అలవాటు పడి తిరుగుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడా వీళ్ళని అరెస్ట్ చేసి పంపిస్తున్నాం కాబట్టి ఒక హెచ్చరిక అన్నమాట. ఖచ్చితంగా నైట్ తిరిగేటువంటి వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్య ఖచ్చితంగా కఠినంగా తీసుకుంటామనేటువంటిది ఈ పిఠాపురం పోలీసు వారి తరఫు నుంచి చెప్పడం జరుగుతుంది. రైతులకు జరుగుతున్న అన్యాయంకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు నంద్యాలలో చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరియు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ మరియు పార్టీ ముఖ్య నాయకులు, రైతులు, పార్టీ శ్రేణులు రైతులను ఆదుకోవాలని నంద్యాల జాయింట్ కలెక్టర్కి వినతి పత్రం అందజేసి శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కామెంట్స్. రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతుంది. గత 5 ఏళ్ల శ్రీ వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చే నేడు ఎన్నికల హామీలు ఇచ్చి రైతులను మోసం చేశారు. సూపర్ 6, సూపర్ 7 అంటూ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. అందుకే శ్రీ వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నామన్నారు. ఏఎస్పీ కంటే అధిక ధర మేము అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం. నేడు ఏఎంసీపీ కూడా ఇచ్చే పరిస్థితిలో రాష్ట్రంలో లేదు. రైతు భరోసా కేంద్రాలు పెట్టి మేము అండగా నిలిస్తే వాటిని నిర్వీర్యం చేశారు. పంటల బీమాతో ఏ సీజన్లో నష్టపోయిన రైతుకి ఆ సీజన్లో పరిహారం చెల్లించడం, నేడు ఉచిత బీమా ఊసలేదు. దానిని కూడా నిర్వీర్యం చేసిన గనుడు చంద్రబాబు. ఆయన్ను ఎందుకు ముఖ్యమంత్రిని చేశామని రైతులంతా బాధపడుతున్నారు. వారికి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామని నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.